వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. డియర్ వియర్స్, వేగంగా మీ విషయంలో నెగిటివ్ ఎనర్జీస్ చేయడానికి చూస్తున్నారంట, పరుగులు పెడుతున్నారంట, చేయడానికి చేపించడానికి. అసలు ఏం జరుగుతుంది అనేది చూద్దామండి. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీకు ఇచ్చిన ఆఫర్ విషయంలో మంచి ఉద్దేశం లేదండి. పోగొట్టుకోవడంతో పాటు కర్మ కూడా అనుభవిస్తున్నారు. అసలు ఏంటో ఆఫరు, ఏం చేద్దాం అనుకొని ఇచ్చారు, ఏం జరిగింది, ఓకేనా, ఆఫర్ ఏ విధమైంది, దాంట్లో ఉన్న కుట్ర ఏంటి అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఎస్, చాలా వేగంగా నెగిటివ్ ఎనర్జీస్ చేసేద్దాం అనుకున్నారంటండి. ఇంట్లో ఒకరి మీద, ఇంట్లో ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసేవాళ్ళు, మోరల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, ఓకేనా. అండ్ ఆపడానికి మొదలే లేదు, అసలు మిమ్మల్ని ఆపడానికి మొదలు లేదండి. బయట వాళ్ళకి, మీ ఇంట్లో వాళ్ళని ఆపడానికి కూడా మొదలు లేదు, మొదలు కనిపించట్లేదు. అంటే ఆ యొక్క పనికి స్టార్టింగే లేదు, తలా తోక లేదంటారు కదా, ఆ విధంగా ఉంది వాళ్ళు చేస్తున్న పనులు. షేమ్గా ఫీల్ అవుతున్నారు మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నందుకు. రివర్స్ అయిపోయింది. ఇప్పుడు రీగ్రెట్ ఫీల్ అయ్యి ప్రయోజనం లేదు. ఇప్పుడు రీగ్రెట్ ఫీల్ అవుతున్నారు, అనవసరంగా వాళ్ళ జోలికి వెళ్ళామే, అనవసరంగా వాళ్ళ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేసేమే. కొంతమంది దొరికిపోయారు, కొంతమందికి రివర్స్ అయిపోయింది, కొంతమంది అందరి ముందు వాళ్ళే చేస్తున్నట్టుగా వాళ్ళే చెప్పగానే చెప్పేశారు. సో ఇప్పుడు ఏమైంది అంటే, మీ పరువు తీయాలని అన్నది కాస్త వాళ్ళ పరువు వాళ్ళు తీసుకునేదాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళ పరువు వాళ్ళే తీసుకుంటున్నారు. మీరు వాళ్ళని ఏం చేయక్కర్లేదండి. ఎట్ ద సేమ్ టైం జస్టిస్, జడ్జిమెంట్ రెండు ఒక దగ్గరే, ఒకేసారి, ఓకేనా. మీరు అడ్వెంచర్స్ చేస్తున్నారు, జీవితంలో కొత్త కొత్తవి ట్రై చేస్తున్నారు, కొత్త కొత్త విధాలుగా మీ చుట్టూ ఉన్న వాటిని మీరు మీకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. మిమ్మల్ని ఎలాగైనా సరే ఎగ్జాస్ట్ అయ్యేలా చేయాలి, ఎలాగైనా సరే ముందుకు వెళ్లకుండా చేసేయాలి అని చెప్పి వైర్స్, కేబుల్స్, ఓకేనా, సీసీస్, బౌల్స్, నట్స్, ఇలాంటివన్నీ చేస్తున్నారంట. ప్లాస్టరు స్టోర్ రూమ్లో ఉన్నట్టున్నారండి. 9 మంది కూడా స్టోర్ రూమ్లోనే ఉన్నారు చెప్పాలంటే. నిజానికి ఒక సామాన్లు ఇవన్నీ పెట్టిన దగ్గర వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు వాళ్ళకి ఉండడానికి, గొడవ పెట్టుకోవడానికి, మీతో గొడవ పెట్టుకోవడానికి ఇల్లు ఇచ్చారు వాళ్ళకి. వాళ్ళు అందులో ఉంటున్నారు ఒక 9 మంది ఉండి మిమ్మల్ని ఎలా బాధ పెట్టాలా అని కుట్ర చేస్తున్నారు. వాళ్ళు మీ దరిదాపుల్లోనే 900 to 800 మీటర్స్ లోపలే ఉంటారు, ఓకేనా. మీరు డివైన్ పాత్లో వెళ్తున్నారండి. ఇక్కడ మీ దరిదాపుల్లో కూడా ఎవ్వరూ రాలేరు, ఓకేనా. మీరు ఒక వెలుగు వెలుగుతున్నారు డైలీ కూడా. మీరు చేసుకునే రిచువల్స్ కావచ్చు, పూజ కావచ్చు, వెలిగించే దీపరాజన కావచ్చు, నైవేద్యం కావచ్చు, పళ్ళు ఫలాలు, ఓకేనా, పువ్వులు, సూర్య నమస్కారాలు కావచ్చు, ఓకేనా, చాలా దేవుడి స్తోత్రం కావచ్చు, దేవుడి కీర్తనలు కావచ్చు, లేదా పాటలు కావచ్చు. చాలా స్పిరిచువల్గా ఉన్నారండి మీరు. ఒక వెలుగు వెలుగుతున్నారు, ఆ డివైనిటీ కనిపిస్తుంది మీలో, ఓకేనా. ఒక డివైన్ చైల్డ్లా ఉన్నారు మీరు చూడడానికి. ఎస్, మీరు అనుకుంది కరెక్టే. లిసన్ టు యువర్ ఇంట్యూషన్ అండి. చాలా పాజిటివ్గా ఉన్నారు, చాలా పేషెన్స్గా ఉన్నారు, దేనికి తొందరపడట్లేదు, టెన్షన్ పడట్లేదు, కేర్ఫుల్గా ఆలోచిస్తున్నారు. మీకు ఏం కావాలో మీరు చేసే ముందే ఆలోచించేసుకోండి, ఓకేనా. బిఫోర్ యాక్టింగ్, మీరు పని చెయ్యకముందు ఆలోచించాలి, చేసాక ఆలోచించుకోవడం కాదు. ఇద్దరు విషయంలోని, లేదా ఇద్దరు పని చెయ్యక ముందు ఆలోచించాలి. చేసేసాక ఏం చేయాలని ఆలోచించడం వల్ల ప్రయోజనం లేదు. ముందు ఏదైనా సరే కంప్లీట్గా ముందు ఆలోచించేయండి. లెఫ్ట్ రైట్, మంచి చెడు, కాయిన్కి రెండు వైపులా కూడా ఆలోచించేసిన తర్వాత మీరు పని వెళ్ళాలా లేదా ఆలోచించుకోండి. పని చెయ్యాలా లేదా, అవసరమా లేదా అనేది మీరు ఆలోచించుకోండి. ఒక సైడ్ పుస్తకాలు, ఒక చేత్తో పుస్తకం, ఇంకో చేత్తో హ్యాండ్ ఇవ్వాలనుకోవటం, ఒకరు హ్యాండ్ ఇవ్వాలనుకుంటుంటే ఇంకొకరు పుస్తకాలు చదివేస్తున్నారంట కూర్చొని. ఆలోచించుకోండి అని చెప్పి ఏంజల్ చెప్తున్నారండి. ఇక్కడ మీరు ఎలా ఉన్నారు అంటే, మీరు తప్పించేసుకుందాం, పారిపోదాం అనుకోవడానికి యూనివర్స్ అనేది ఒక గది అయితే, ఆ గదిలో మీరు ఉన్నారు. అందులో నుంచి తప్పించుకునే ఛాన్సే లేదు, ఓకేనా. మీరు ఫిజికల్ జైల్ గురించే కాదండి, ఫిజికల్ జైల్ గురించే కాకుండా స్పిరిచువల్గా కూడా కొంచెం ఆలోచించాలి.
ఓకేనా. స్పిరిచువల్ జైలు అనేది ఒకటి ఉంది. దేవుడు అనేవారు ఒకడు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి తప్పించుకుంటారు? ఎలా తప్పించుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి? దేవుణ్ణి చూడొద్దని చెప్తారా మీరు చేస్తున్న పనులు? మీరు చేస్తున్నాయి, మాట్లాడుకుంటున్నాయి, ఇంకొకరికి చెప్తున్నాయి అన్నీ కూడా నేచర్ వింటుంది. ప్రకృతి అయితే చెవులు మూసుకోదు కదా. మీ చుట్టూ ఉన్న జనాలు కూడా చూస్తున్నారు, వింటున్నారు. ఎవరు కళ్ళు చెవులు నోరు మూసుకొని ఎంతసేపు ఉండరు. ఓకేనా. మీ వల్ల ఇంకొకరికి ఇబ్బంది కలగనంత వరకే. మితి మీరిపోతే ఎవరు ఊరుకోరండి. ఓకేనా. రినైవల్ చేయాల్సిన టైము రివ్యూ చేయండి, పనిని రివ్యూ చేయండి, ఎలిమినేట్ చేసేయండి. చెయ్యని పనులన్నీ ఎలిమినేట్ చేసేయండి. చాలా టైం వేస్ట్ అవుతుంది ఇక్కడ. నిజాలు తెలుసుకున్నప్పుడు నిజాన్ని అనుసరించి ముందుకు వెళ్ళాలి. టైం టు మూవ్ ఆన్, న్యూ డైరెక్షన్లో వెళ్ళాలి. పని చేయదు, లేదా వాళ్ళు మోసం చేస్తున్నారు, లేదా వాళ్ళు ఇంకొకరు చెప్తే మీ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నారు, ఇంకొకరు చెప్తే మీతో ఉంటున్నారు, లేదా డబ్బుల కోసం మీతో ఉంటున్నారు. నిజం తెలిసింది కదా, ఇంకెందుకు డ్రామా, ముందుకు వెళ్ళిపోండి. టేక్ యాజ్ రీజనెట్ అండి. వెరీ స్పెసిఫిక్ మెసేజ్. మీ టైంని ఇంకొకరి గురించి వేస్ట్ చేసుకోవద్దు. ఇది మీ లైఫ్, వాళ్ళ లైఫ్ కాదు. వాళ్ళ లైఫ్లో మీరు చెప్పినట్టు వాళ్ళు వింటారా? వాళ్ళ పార్ట్నర్ విషయంలో, వాళ్ళ పర్సనల్ లైఫ్ విషయంలో మీరు చెప్పినట్టు వాళ్ళు వింటారా? వినరు కదా. మరి వాళ్ళు చెప్పింది మీరు ఎందుకు వింటున్నారు? ఇక్కడ ఇన్ఫ్లుయెన్సెస్ చేస్తున్నారు, మ్యానిపులేషన్ చేస్తున్నారు. ఎందుకంటే కేవలం జీవితాన్ని తొక్కేయడానికి మాత్రమే. వాళ్ళు మీ మంచి కోరి చెప్తుంది కాదు. ఆలోచించుకోండి. ఎందుకంటే మీరు తీసుకున్న ప్రతి యాక్షన్కి కూడా బాధ్యత మీదే, కర్మ మీరే అనుభవించాలి. ఓకేనా. సో లైఫ్ కూడా మీదే. ఇంకొకరు చెప్తున్నారని ఏ నిర్ణయాన్ని తీసుకోవద్దు. భ్రమల్లో ఉండొద్దు, ఇల్యూషన్లో ఉండొద్దు. వాళ్ళ యొక్క నేచరు, నైజం, గుణం, వాళ్ళ యొక్క గతం అన్నీ కూడా చూడండి. మీ విషయంలో ఆల్రెడీ వాళ్ళు ఏంటో ప్రూవ్ చేసేసుకున్నారు కూడా. ఓకేనా. ఈవెంట్స్ అనేవి చాలా స్పీడ్గా జరిగిపోతాయండి. టేక్ టైమ్ టు కేర్ఫుల్లీ రివ్యూ యువర్ ఆప్షన్స్. చాలా స్పీడ్గా జరిగిపోతాయి పనులు. డిలేలు అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఐడియలిస్టిక్గా టాలెంట్, ఇంటెలిజెన్స్ని వాడి, మీ తెలివితేటలని వాడి, మీ టాలెంట్ని వాడి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇది. ఇప్పుడు మీరు ఏం పని చేసుకోవాలి, ఏ దారిలో వెళ్ళాలనేది మీరు కేర్ఫుల్గా రివ్యూ చేసుకొని, ఆ దారిని మీరు ఎంచుకొని క్రియేటివ్గా కొత్త సొల్యూషన్స్ని తీసుకొచ్చేలాగా లైఫ్ని ఒక యూనిక్గా, అందంగా మలుచుకునే టైం ఇది. ఇప్పటి వరకు అయింది, అది అయిపోయింది, వదిలేయండి. ఇప్పుడు ఆ టైంని మీరు యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతంలో మీరు ఏం చేయగలరో అది చూడండి. ఓకేనా. అండ్ అలాగే మీ విషయంలో కొంతమంది ఫ్లవర్స్ పట్టుకొని వెయిట్ చేస్తున్నారు అనేది నిజం. మీరు ఖచ్చితంగా ఇండివిజువల్గా ఉండాలి, ఏ తోకని తగిలించుకోవద్దు. అండ్ అలాగే సీక్రెట్స్, మీ విషయంలో సీక్రెట్స్ ఉన్నాయి, లేదా సీక్రెట్స్ లాక్ న్యాచురల్గా జరిగింది, ఓకేనా అని దాంకొని డ్రామాలు ఆడిన వాళ్ళందరి గురించి తెలిసిపోయింది. మీ విషయంలో ఏదో ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు, అందుకే మీ విషయంలో టాక్సిసిటీ ఇలాంటివన్నీ క్రియేట్ చేస్తున్నారు, ఎఫ్ఐఆర్ డ్రామాలు ఆడుతున్నారు, ఒక వ్యక్తి ఇలాంటివన్నీ చేస్తున్నారు అన్న విషయం తెలిసిపోయిందండి. ఇది కావాలని జరిగింది కాదు, కావాలని క్రియేట్ చేసింది. ఓకేనా. అంటే దానికంతటా జరిగింది కాదు, కావాలని క్రియేట్ చేసింది గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేది తెలిసిపోయింది. సో మీరు ఇంకా కూడా అదే భ్రమల్లో ఉండొద్దు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, అబ్యూస్ చేయడానికి వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు, డైరెక్ట్గా గొడవ పెట్టుకోవడానికి చూస్తున్నారు అనేది నిజం. ఓకేనా. మీరు ప్రస్తుతం రైట్ పాత్లో ఉన్నారండి. ఓకేనా. డేటింగ్ విషయంలో ఒంటరి వాళ్ళని చెయ్యాలి అని చెప్పి స్టాక్లింగ్ చేస్తున్నారంట. మిమ్మల్ని చూసుకోండి, ఎవరితో డీల్ చేస్తున్నారో. కొత్త ఐడియాస్ అంట, కొత్త పర్సన్స్ అంట. ఓకేనా. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. దీని గురించి నేను ఇంకా కమింగ్ వీడియోస్లో క్లారిటీ ఇస్తానండి. ఐఎమ్ డివైన్లీ గైడెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.